నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. ఏపీ లిక్కర్ స్కామ్లో కొత్త ట్విస్టులు, ఆఖరికి సిట్టికే లంచాలు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు కార్మూర్ నాగేశ్వరరావు అండ్ వాళ్ళ కొడుకు కార్మూర్ సునీల్ కుమార్. అయితే దీన్ని ఎలా చూడాలి? ఈరోజు లియో ప్యానల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే అంకంరావు గారు. వాస్తవానికి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా కీలక మలుపులు తిరుగుతూ వస్తున్నాయి. ఓన్లీ ముడుపులు మాత్రమే 3,500 కోట్లు అని చెప్పి సుప్రీంకోర్టే చెప్తుంటే అసలు పూర్తి స్థాయిలో బయటకు వస్తే అది ఏ 1,00,000 కోట్లకి వెళ్తుందని చెప్పి కొంత అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే సిట్ ఇప్పటిదాకా తీస్తున్నటువంటి ఈ యొక్క విచారణలో సిట్టికే లంచాలు ఇవ్వబోతున్నారు కార్మూర్ నాగేశ్వరరావు, అదేవిధంగా కార్మూర్ సునీల్ కుమార్. వీళ్ళిద్దరు కూడా సిట్కి 25 లక్షలు ఏదైతే ఒక లంచం ఇచ్చి మా పేర్లు తొలగించండి ఈ ట్రాన్స్పోర్ట్ ఇష్యూ నుంచి అని చెప్పేసి అని బతిలాడుకున్నారు. అంటే వాళ్ళు సిట్టికే లంచాలు ఇచ్చేదాకా వెళ్ళారంటే వీళ్ళు ఇక మారరా సార్? ఎలా చూడాలంటారు వీళ్ళని? ఇక్కడ ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో ఎప్పుడైతే ఈ సిట్ ఏర్పాటు చేశారో ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పోలీసు వ్యవస్థలో కొంతమంది ఆణిముత్యాలను ఎన్నుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. అందుకనే ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎవరెవరు దీంట్లో పాత్రదారులు సూత్రధారులు అనేది ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశోధించిన తర్వాత, సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత సిట్టు ఒక నివేదికను తయారు చేసి దాన్ని న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత కేసీఆర్ రాజశేఖర రెడ్డి కాడి నుంచి మొదలు పెట్టుకొని ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నాడో ఎంపీ మిథున్ రెడ్డి వరకు కూడా వాళ్ళ యొక్క చేసినటువంటి వివరాలతో పాటు ఈ స్కామ్లో వాళ్ళ పాత్ర ఎంత, ఎక్కడెక్కడ ఏ వాళ్ళు నిర్వహించారు, ఇవన్నీ కూడా చాలా సమగ్రంగా వాళ్ళు పరిశోధించారు. పకడ్బందీగా న్యాయస్థానానికి ఈరోజు అందజేయబట్టే ఇప్పటికి కూడా 9 నెలలు అవుతున్నా కూడా అతను బయటికి రాని పరిస్థితి. కేసీఆర్ రాజశేఖర రెడ్డి కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు. సరే, మిగిలిన వాళ్ళు కొంతమంది అవకాశం దొరికింది, బయటకు వచ్చారు. వాళ్ళందరిని కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ మీద న్యాయస్థానానికి వెళ్ళడం కూడా జరిగింది. వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్మూర్ నాగేశ్వరరావు కొడుకు సునీల్ కుమార్, కోడలు కీర్తి, వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఇప్పుడు ఈ పేర్లు బయటకు ఎందుకు వచ్చినాయి? ఈ బయటకు వచ్చిన దీంట్లో వీళ్ళ పాత్ర ఎంత అంటే, వీళ్ళ వల్ల 200 కోట్ల రూపాయల పైన 200 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం చేకూర్చింది. కారణం ఏంటంటే ఒక్కొక్క కేసు, అంటే కేసు అంటే మళ్ళీ వేరే అనుకున్నారు, లిక్కర్ సంబంధించి బాటిల్కి సంబంధించిన దాన్ని ఒక కేసు అంటారు. 48 బాటిల్స్ ఉంటాయి, క్వార్టర్ బాటిల్స్ సంబంధించిన దాంట్లో. అవి ట్రాన్స్పోర్ట్ చేయటం కోసం ప్రభుత్వం నిర్ణయించుకున్న ధర 13 రూపాయలు. ప్రభుత్వం ఇవ్వాలనుకున్న ధర 13 రూపాయలు. వీళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి దాన్ని 34 రూపాయలకు అడిగి తీసుకున్నారు. 34 రూపాయలు అంటే 21 రూపాయి అదనంగా తీసుకున్నారు. దీనివల్ల వాళ్ళ చేకూరినటువంటి లబ్ధి 200 నుంచి 400 కోట్ల రూపాయల దాకా కనపడుతూ ఉంది. ఇది మొత్తం కూడా ఎవరైతే కార్మూర్ నాగేశ్వరరావు కొడుకున్నాడో సునీల్, అతని ఆధ్వర్యంలో నడిచింది. అందుకే పోయినసారి వాళ్ళకు సంబంధించిన పేర్లు వచ్చినప్పుడు ఉలిక్కిపడ్డారు. ఇవి ఎందుకు ఇలా జరిగింది, ఎవరు దీంట్లో ఉన్నారు, ఎవరు హస్తం ఉంది అంటే, మామూలుగా దానికి సంబంధించినంత వరకు 3 పేర్లు మాత్రమే వినపడతా ఉన్నాయి మనకి. మొట్టమొదటిది మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి ఏజెన్సీయే ఇది మొత్తం చూసుకుంటా ఉంది. ఏ విధంగా చూసుకుంటా ఉంది? ఎవరైతే ఈ డబ్బులు ప్రతి షాప్ కాడి నుంచి కార్యకర్తలు షాపులో నియమించుకున్నారు, ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంది. ప్రభుత్వమే నిర్వహించేటప్పుడు ఈ షాపుల్లోంచి ఈ డబ్బులు తీసుకొని ఎక్కడికి చేరవేయాలనే కార్యక్రమం మొత్తం నిర్వహించింది మిథున్ రెడ్డి యొక్క ఏజెన్సీ. అతను ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళతో సంబంధించినంత వరకు ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఎక్కడ చేరవేయాలని చెప్పి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు.
దీంతో పాటు మీరు చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటామంటే 3,500 కోట్ల రూపాయలు అనేది ముడుపులకు సంబంధించింది మాత్రమే. మద్యం తయారీదారుల నుంచి తీసుకున్నటువంటిది ముడుపులకు సంబంధించింది. 150 రూపాయల నుంచి 175 రూపాయలు తీసుకున్నారు ఒక్కొక్క కేసుకి సత్యమూర్తి గారు. ఎందుకంటే దానికి ఎందుకంటే ఒక మిత్రుడు స్పష్టంగా నాకు తెలుసు దానికి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్పినటువంటి వివరాలు అనమాట. అది 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఎవరు వస్తారో చెప్పరు, ఫోన్ చేయరు. రాంగల్లోనే వీళ్ళు ఎన్ని కేసులు అయితే అమ్ముతారో తెలిసింది కదా, ఈ నెల మొత్తంలో ఎన్ని కేసులు వెళ్ళిందో లెక్క అయితే ఉంటుంది కదా, ప్రభుత్వానికి లేకపోయినా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా లెక్క. ఆ లెక్క ప్రకారం చిట్టి తీసుకొని వస్తాడు, డబ్బులు ఇచ్చేసేయాలి. ఓన్లీ డబ్బులే, చెక్కులు గిక్కులు ఏమి పని చేయవన్నమాట. దొంగలు చెక్కులు మార్చుకోరు కదా. కాబట్టి అట్లా ఇది ఇట్లా తీసుకున్నయే 3,500 కోట్ల రూపాయలు మనకు కనపడతా ఉన్నాయి. ఇక మామూలుగా నేను చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మనకి సూపర్ బజార్లు ఉండేవి గతంలో, గుర్తుందా మీకు? ప్రతి టౌన్లో సూపర్ బజార్లు ఉండేవి, ప్రభుత్వం నిర్వహించేది. దాంట్లో మామూలుగా అందరికి కూడా బయట ఒక సబ్బు కొనాలంటే బయట 10 రూపాయలు ఉంటుంది, అక్కడ 8 రూపాయలకే దొరికేది సొసైటీలో. దానికి కూడా సభ్యత్వం ఉండేది. ఎన్నికలు జరిగి ఎన్నుకునేవాళ్ళు అనమాట. ఆ సొసైటీల ద్వారా, ఆ సూపర్ బజార్ల ద్వారా తక్కువ రేట్లకి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం ప్రజల మేలు కోరి ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసేవాళ్ళు. అది ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రైవేటు వ్యక్తులు అధిక ధరలకు అమ్ముతున్నారు కాబట్టి ప్రభుత్వం ఏదన్నా ఇట్లాంటివి చేస్తే తక్కువగా ప్రజలకు అందుతాయి అని చెప్పని. వ్యవసాయానికి సంబంధించి కూడా అంతే కదా. మనకు సొసైటీలు ఉన్నాయి, సహకార బ్యాంకుల్లో ఎరువులు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు చూసాం మనం యూరియా కూడా బయట 400-450 రూపాయలు అమ్ముతూ ఉంటే వీళ్ళకి 300 రూపాయలకి వస్తుంది అనమాట. అంటే ప్రభుత్వం ఏది నిర్వహించినా కూడా ప్రజలకి తక్కువ రేట్లో నాణ్యమైనవి, ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్ డీలర్ నుంచి తీసుకుంటారు కాబట్టి అందుట్లో కల్తీలు ఏం కలవు కాబట్టి ఇది నాణ్యమనే అభిప్రాయంలో ఉంటారు. మరి ప్రైవేటు వ్యక్తులు 90 రూపాయలకి క్వార్టర్ అమ్మితే సత్యమూర్తి గారు ప్రభుత్వం 230 రూపాయలకి ఎట్లా అమ్మిందండి? అర్థమైందా మీకు? అంటే ఎక్కడ నుంచి ఎంత పెంచారు, ఎంత సంపాదించారు. ముడుపులు తీసుకున్న దానికే 3,500 కోట్ల రూపాయలు తెలితే ఈ లెక్కన ఎన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ బొక్కసాల్లోకి వెళ్ళినాయి ఒకసారి ఆలోచించండి. అంటే 13 రూపాయలు బాక్స్ కన్నా దాన్ని 34 చేశారు. 21 రూపాయలు అదనంగా చూస్తేనే అది 200 నుంచి 400 కోట్లు అయితే ఒక బాటిల్ 90 రూపాయలు ఉన్న దాన్ని 150 నుంచి 170 రూపాయలు అమ్మారంటే దానికి డబుల్కి ట్రిబుల్. అంటే దాంట్లో ఇంకెన్ని వచ్చి ఉంటాయి సార్? అట్లా కాదు, ఇంకోటి ఆలోచించు నువ్వు. ఇక్కడ ప్రభుత్వానికి ట్యాక్స్, ప్రభుత్వానికి వచ్చినంటే అతను లాభం వేసుకోవాలి కదా. ఏమండి, షాప్ వాడు లాభం వేసుకోవాలి కదా. లాభం వేసుకుంటేనే 90 రూపాయలకు అమ్ముతుంటే ప్రభుత్వం అమ్మేటప్పుడు ఆ లాభం ఆలోచించుకో, వ్యాపారం కాదు కదా చేసేది ప్రభుత్వం. మరి ఈ లెక్కన ఎంత మార్జిన్ ఉందో వాళ్ళకి? అసలు మద్యమే తప్పు, మద్యం తాగటం హానికరం అని చెప్పి దాని మీదే రాస్తారు. అలాంటి మద్యంలో కల్తీ చేసి 26 డిస్టిలరీలలో వాళ్ళు బలవంతంగానో భయపెట్టో ప్రలోభపెట్టో వాళ్ళ ఆధ్వర్యంలో నడుపుకొని ఇన్ని చేసినప్పుడు ఈ కారుమూరు నాగేశ్వరరావు కొడుకు సునీల్ కావచ్చు, ఇప్పుడు A52 అతను కట్ట ప్రణయ్ ప్రకాష్ కావచ్చు, వీళ్ళందరితో పాటు మునికుమార్ అనే అతను ఎవరైతే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని సిట్ అధికారులకి లంచం ఇవ్వాలని చూశారో, మరి ఇంత సంపాదించిన వాళ్ళు లంచం ఇవ్వాలని చూడక, వాళ్ళని కొనాలని చూడక మేము తప్పులు చేసామని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అందుకే నేను చెప్పాను, రాజశేఖర్ గారికి ఈ బాధ్యతను అప్పచెప్పినప్పుడే ఆణిముత్యాలు లాంటి వాళ్ళందరిని ఎన్నుకోబట్టి అంతిమ లబ్ధిదారుడు ఆనాటి ముఖ్యమంత్రి అని కూడా మెన్షన్ చేశారు దాంట్లో. అంటే ఇది తాడేపల్లి ప్యాలెస్ దాకా వెళ్ళిని ఎవరెవరు దీంట్లో పాలు పంచుకున్నారు, 7 అంచెలంట, 7 అంచెలుగా వీళ్ళు చేసుకుంటే అది తీసుకెళ్ళి ఒకసారి డంపు చేస్తే ఆ డంపు చేసిన కాడ ఎవరైతే ఇప్పుడు ఈ కుర్రాడు ఉన్నాడో IIT చదివినటువంటి ప్రణయ్ ప్రకాష్, ఇంకొక అతను కూడా ఉన్నారు, వీళ్ళిద్దరిని అక్కడ పెట్టేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఎక్కడికి వెళ్ళాలంటే దాని యొక్క పర్యవసానమే వెంకటేష్ నాయుడు వీడియో కూడా దాని పర్యవసానమే. అంటే వాళ్ళు చేసినటువంటి ఇట్లా చేయాలని చెప్పి వాళ్ళ ఆధారాల కోసం, వాళ్ళు సాఫ్ట్వేర్ పిల్లలు కాబట్టి దాంట్లో నిష్ఠానితులు కాబట్టి
ఇట్లా చేయాలని చెప్పింది ఇప్పుడు అది దొరికింది. అంటే ఈ విధంగా వాళ్ళు చేసుకుంటా వస్తే ఈ మద్యానికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు పెడబొబ్బలు పెడుతూ అసలు మద్యమే లేదు, ఎక్కడ జరిగింది, ప్రభుత్వం అమ్మితే ఇందులో మోసం ఎక్కడ జరిగింది, ఇందులో అన్యాయం ఎక్కడ జరిగింది, ఇదే కదా. 90 రూపాయలు 230 రూపాయలకు నువ్వు ఎందుకు అమ్మావు, 90 రూపాయలు 150 రూపాయలకు నువ్వు ఎందుకు అమ్మావు, 90 రూపాయలకు అమ్మినప్పుడు ప్రైవేట్ వాడికి అంత లాభం వస్తే కనీసం 70 రూపాయలకు అమ్మాలి కదా నువ్వు ప్రభుత్వం తరపున. మరి డబ్బులు త్రిపులు పెట్టి నువ్వు ఎందుకు అమ్మావు, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, ఎవరి జేబులోకి వెళ్ళినాయి? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 654 మద్యం దుకాణాల్లో ఎన్ని తీసుకున్నారు, ఎన్ని అమ్మారు, లెక్కలు లేకుండా అమ్మారు అంటే ఈ లెక్కన ఆ డబ్బులన్నీ ఎన్ని పోతాయి సత్యమూర్తి గారు? ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ రాకుండా లెక్కలు తెలియనప్పుడు ఇవన్నీ తెలియదని చెప్పారనుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళు. ఇప్పుడు వీళ్ళు చేసింది సిట్టు రాజశేఖర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో జరిగిందేంటి? సత్యమూర్తి గారు ఆర్డర్ ఇచ్చారు, నాకు ఆర్డర్ ఇచ్చారు, నాకు ఆర్డర్ ఇచ్చింది ఎంత అనేది లెక్క ఉందిగా. ఆర్డర్ తీసుకున్నప్పుడు దానికి సరుకు ఎంత వచ్చిందో కూడా లెక్కలు ఉంటాయి కదా. మరి ఇది ఇప్పుడు చెప్పాల్సింది వాళ్లే కదా, ఇక్కడ కదా దొరికింది. ఈ దొరికిన వాళ్ళని పట్టుకుంటేనే కదా వాస్తవాలు బయటకు వస్తుంది. అంటే పిల్లి పాలు తాగేటప్పుడు నన్ను ఊరు చూడలేదులే అని చెప్పి కళ్ళు మూసుకొని పాలు తాగిద్ది. వీళ్ళ పరిస్థితి కూడా ఎంత దొంగదైనా సరే ఎక్కడో సాట ఏదో ఒక ఆధారం వదిలిపెట్టి వెళ్తాడు, దొరుకుతాడు అన్నట్టు వీళ్ళు 3 నెలల్లో ప్రభుత్వం ఆలస్యం చేసిందన్న ఉద్దేశంతో మొత్తాన్ని మేము ధ్వంసం చేసామని చెప్పని సీడీలు, సీసీ కెమెరాలు, బుక్కులు అన్నీ తీసేసుకున్నారు, తగలబెట్టేసుకున్నారు. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి బయటకు వచ్చినాయి? ముడి సరుకు కొనేసాట ఎంత కొన్నారో తెలుసు కాబట్టి, దానికి లెక్కలు చెప్పాలి కాబట్టి ఇవన్నీ ఈరోజు దొరుకుతూ ఉన్నాయి. అందుకనే ఈ ఒక్కొక్క వ్యక్తులందరూ బయటకు వస్తున్నారు. మనం కొంచెం ఆలస్యం అవుతుంది అనుకుంటున్నాం, కానీ ఈ క్రమంలో జరుగుతున్న దాన్ని చూసుకుంటూ ఉంటే ఇంకా చాలా చాలా కొత్త విషయాలు కూడా త్వరలో బయటకు వస్తాయి. ఎన్ని క్వింటాల బంగారం చేతులు మారింది, క్వింటాల్ నేను చూస్తాను గుర్తుపెట్టుకోండి, కిలోలు కాదు, ఎన్ని క్వింటాల బంగారం చేతులు మారింది. బాంబే నుంచి హైదరాబాద్కి ఎంత వచ్చింది. అలాగే శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు కాబట్టి ఎన్ని వేల కోట్ల రూపాయల హవాలా జరిగింది. దుబాయ్లో శ్యామలరావు ఇంట్లో వీళ్ళు ఎంతమంది కూర్చొని ఎన్నిసార్లు వెళ్ళి దీనికి సంబంధించిన వాళ్ళు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్యమైన వ్యక్తులు అక్కడ ఎందుకున్నారు, అన్ని విషయాలు కూడా ఈరోజు రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో మొత్తం బయటికి తీశారు. మద్యం కుంభకోణంలో ఇరుక్కున్న ప్రతి వాడికి శిక్ష పడిద్దని అయితే మనం నిస్సందేహంగా చెప్పొచ్చు. సత్యమూర్తి గారు, వాస్తవానికి వైసీపీ వాళ్ళ మేనిఫెస్టో కూడా గతంలో ఏదైతే 2019 ముందు మేము కంప్లీట్గా పూర్తి మద్యపాన నిషేధం మేము చేయబోతున్నాం అని చెప్పి ప్రకటించి వచ్చారు. దాని తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఓన్లీ 5 స్టార్స్ హోటల్స్కి మాత్రం పరిమితం చేయబోతున్నాం తప్ప ఎక్కడ కూడా మేము. కానీ వాళ్ళ అన్న మాట ఏం తప్పలేదు సార్. వాస్తవానికి వాళ్ళు ఇచ్చినటువంటి మద్యం ఏదైతుందో 5 స్టార్ రేటే, కానీ అందరికీ ఇచ్చేశారు. సో దాంతో ఎంతమంది ఆరోగ్యాలు చెడిపోయాయంటే దాదాపు అది ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించి చూసుకుంటే దాదాపు 30,000 పైచులకు చనిపోయారని చెప్పి అందరికీ తెలుసు. లక్షల్లో అందరి ఆరోగ్యాలు కూడా దెబ్బతిన్నాయి. దీనిపైన ఎలాంటి కేసులు నమోదు చేయొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే మీరు చాలా సుదీర్ఘమైన క్వశ్చన్ అడిగారు, కానీ నేను చిన్న కథ చెప్తా. కొలంబియా దేశంలో పాబ్లో ఎస్కోబార్ అని ఒక అతను ఉన్నాడు. అది మామూలుగా స్ట్రీట్ రౌడీ అనమాట. ఆ స్ట్రీట్ రౌడీ వాడు మెల్లిమెల్లిగా ఏం చేశాడు అంటే ఈ డ్రగ్స్ సప్లై చైన్లోకి వచ్చాడు. ఈ డ్రగ్స్ అన్నీ సప్లై చేద్దాము అని మెల్లిమెల్లిగా మొదలుపెట్టి మొత్తం దేశం మొత్తం పరుచుకున్నాడు. ఆ దేశం మొత్తం పరుచుకోవటానికి ఏంటి అంటే ఈ డ్రగ్స్, నార్కాటిక్ డ్రగ్స్ అన్నీ కూడా తయారు చేయించేవాడు. చాలా అవి తయారు చేయాలంటే మామూలు శాస్త్రవేత్తలే తయారు చేయాలి కదా, అంటే అంత పెద్ద ఇది అంత సిస్టమేటిక్గా తయారు చేయించేవాడు. తయారు చేయించింది మొత్తం పొట్లాలు కట్టేవాళ్ళు, అంత లెక్క ఉండేది. చాలా సిస్టమేటిక్గా అకౌంటెంట్లు అందరూ ఉండేవాళ్ళు. సరుకు ఎంత వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళింది, అమెరికాకి ఎంత ఎగుమతి చేసాం అనేది మొత్తం దానికి ఒక పెద్ద వ్యవస్థ. సెక్రటేరియట్, మన సెక్రటేరియట్లు ఎట్లుంటాయి
అట్లా వ్యవస్థ పెట్టాడు మెల్లిమెల్లిగా. ఆ తర్వాత ఈ ప్యాకెట్లు ఎక్కడెక్కడికి వెళ్ళినాయి అంటే ఎవడో ఒకటి తీసుకెళ్ళాలిగా. ఆ తీసుకెళ్లేవాడిని డ్రగ్ పెడ్లర్స్ అంటారు. ఆ డ్రగ్ పెడ్లర్స్ని మొత్తం దేశం మొత్తం సిస్టమేటిక్గా పెట్టుకున్నాడు. అక్కడి నుంచి అమెరికాకి, ఆ మొత్తం మెక్సికో నుంచి మొత్తం ఇంకా అన్నీ వెళ్ళిపోతాయన్నమాట. అవి వాటన్నిటికీ పెద్ద యంత్రాంగం ఉండేది. వాటికి యూత్ని వాడుకునేవాడు. అన్ఎంప్లాయిడ్ యూత్ని చక్కగా వాడుకొని ఒక 5 ప్యాకెట్లు, 4 ప్యాకెట్ల డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వు, 1 ప్యాకెట్ నువ్వు అమ్ముకో. దాంతో ఏమైపోయింది అంటే ప్రజలందరూ కూడా, అంటే వాడి దగ్గర పనిచేసే మనుషులందరూ కూడా నేరాల ద్వారా వచ్చే సొమ్ముకి అలవాటు పడిపోయారు. వాడు ఇంకా ఉద్యోగం చేయక్కర్లా, కష్టపడటం మర్చిపోయారు. కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ బలానా వాడు 5 ప్యాకెట్లు ఇస్తాడు, 5 అమ్మాలి, 4 డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి, 1 డబ్బు మనం తీసుకెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఈజీ మనీకి కొలంబియా ప్రజల్ని అలవాటు చేసేసాడు. అట్లా అలవాటు చేయటం ద్వారా తను లాభపడ్డాడు, ప్రపంచాన్ని సర్వనాశనం చేశాడు. అంతే కదా. ఈ రోజున డ్రగ్స్ ఇంత విశృంఖలంగా వచ్చేసినాయంటే దానికి కారణం పాబ్లో ఎస్కోబార్. మీరు అడిగిన క్వశ్చన్ ఏంది, నేను చెప్పిన కథ ఏంటి అంటే ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, ఎస్కోబార్ ఇక్కడ ఉన్నాడు అని చెప్పబోతున్నారు. అంటే నేరం చేసే విధానం చెప్పాను నేను. నేరం చేసే విధానం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక్కడనే వెళ్ళి ఎవరన్నా పొడిచి వచ్చాను అనుకో, అది మర్డర్ కేసు అవుతుంది. మీరు అంకమరావు గారిని పిలిచి, మిమ్మల్ని పిలిచి, అందరికి వీళ్ళు కెమెరా పెట్టేవాళ్ళని అందరినీ పిలిచేసి అందరం కలిసి వెళ్ళి వాడి మీద దొమ్మి చేసాం అనుకో, ఆ దొమ్మి కేసు అవుతుంది. దొమ్మి కేసు అవుతుంది, శిక్షలు తక్కువ ఉంటాయి. ఇక్కడ ఈ మొత్తం ఈ మద్యం కేసు అంతా కూడా పాబ్లో ఎస్కోబార్ తరహాలో జరిగింది. ఈ నేరం ఎట్లా వీళ్ళందరూ వెళ్ళి దొమ్మి చేసి వాడిని చంపారు. ఆ నేరం ప్రూవ్ చేయాలి. ఆ ప్రూవ్ చేయటానికి కొంత టైం పడుతూ ఉన్నది. అందుకనే ఇందాక నుంచి అంకమరావు గారు 3 సార్లు రాజశేఖర బాబు పేరు చెప్పారు. నా ఉద్దేశం ప్రకారం 3 సార్లు కాదు, 30 సార్లు 40 సార్లు చెప్పాలి. ఎందుకు అంటే ఆయన పడుతున్న కష్టం అటువంటిది. ఊరికే కష్టపడటమే కాదు, ఎక్కడెక్కడ నీకు మొత్తం మనుషుల్ని పంపించాలి కదా, అన్ని చోట్లకి ఆయన పోలేడు కదా. మరి వాడు కూడా సిన్సియర్ అయి ఉండాలి కదా. సిన్సియర్ టీంని పెట్టుకున్నాడు. అందువల్ల ఇవన్నీ బయటికి వస్తున్నాయి. అంటే ఎవడైనా కానీ మామూలుగా తీసి ఐఐఎం చెన్నైలో చదివాను సార్, నేను ఇటువంటి పని చేస్తాను సార్ అంటే వదిలేస్తారు. ఖరగ్పూర్లో చదివాడు, చెన్నై ఇందులో చదివాడు అంటే వాళ్ళు జనరల్గా పోలీసులకి సాఫ్ట్ కార్, పోలీసులకే కాదు నీకు నాకైనా కానీ ఏమనిపిస్తుంది, అరే ఐఐటి ఖరగ్పూర్ చేశాడు, ఇటువంటి పని చేస్తాడా అని డౌట్ వస్తుంది. అందుకని ఏం చేశాడు అంటే ఈ మొత్తం ఈ వ్యవస్థలో ఒక వ్యవస్థ ఏంటి అంటే అమ్మే వ్యవస్థ. ఈ అమ్మే వ్యవస్థ ఏది, ఒకటి తయారు చేసే వ్యవస్థ, మద్యం తయారు చేసే వ్యవస్థ, ఇంకొకటి మద్యం సరఫరా చేసే వ్యవస్థ, ట్రాన్స్పోర్ట్. అదే ఇందాక అంకమరావు గారు చెప్పింది 21 రూపాయలు కొట్టేశారే అది. ఈ ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ఇక్కడ అమ్మే వ్యవస్థ. ఈడ అమ్మిన వాడు ఓన్లీ క్యాష్ కలెక్ట్ చేయాలి. ఈ క్యాష్ కలెక్షన్ చేసిన తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్ చెప్పండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వీడు సరుకు ఎంత పంపించాడో తెలియదు, ఎవడికి తెలియదు, అమ్మేవాడికి తెలియదు. ఎంత వచ్చిందో వాడికి తెలియదు. వాడు అమ్ముతాడు, క్యాష్ రెడీగా పెడతాడు. సరుకు ఇచ్చిన వాడు వెళ్ళిపోయాడు, వాడికి సంబంధం లేదు, సరుకు ఇచ్చాడు వెళ్ళిపోయాడు. వీటి వరకు వాడి బాధ్యత. వీడు మొత్తం లెక్క అక్కర్లా, నువ్వు మొత్తం అమ్మాలి, డబ్బులు ఇచ్చేయాలి. వీడు క్యాష్ కలెక్ట్ చేయాలి. ఎన్ని బాటిల్స్ కానీ కలెక్ట్ చేస్తాడు వీడు, మామూలుగా అయితే తెలియదు కదా. వెళ్తాడు, ఆ క్యాష్ తీసుకుంటాడు. వీడు వచ్చిన తర్వాత వీడు ఇంకొకటికి ఇస్తాడు. అంటే గ్రామం నుంచి మండలం లెవెల్,
మండలం నుంచి జిల్లాకి, జిల్లా నుంచి ఆడెవడో క్యాష్ కలెక్షన్ ఏజెంట్ రీజనల్ వైజ్గా ఉంటాడు, వాడికి ఇవ్వాలి. ఆ మధ్యలో ఇంకో లేయర్ ఉంది, మండలం నుంచి నియోజకవర్గం. మన నియోజకవర్గం ఈ దరిద్రం అంతా మనకు తెలిసి అవ్వదు కదా. ఈ దరిద్రం అంతా వచ్చిన తర్వాత ఈ పిల్ల కాలువలు కలిసిన తర్వాత మొత్తం సముద్రం అవుతుంది. ఇది ఎక్కడికి తీసుకోవాలి అంటే మీకు ఇదంతా ఎట్లా జరిగింది అంటే ఎంత ప్యాబ్లో ఎస్కోబార్ ఉదాహరణ నేను చెప్పింది ఇందుకే. ఆడు ఎంత క్రిమినల్ అయితే ఈడు తయారు చేసేవాడు ఎవడో అమ్మేవాడికి తెలియదు, సరఫరా చేసేవాడెవడో తయారు చేసేవాడికి తెలియదు, ఈడు అమ్మేవాడెవడో ఈ క్యాష్ కలెక్షన్ ఏజెంట్కి తెలియదు, ఈ క్యాష్ కలెక్ట్ చేసిన వాడు ఎక్కడ ఇస్తున్నాడో ఎవడికి ఇస్తున్నాడో వాడికే తెలియదు, వాడు తీసుకెళ్ళి ఎవడికి ఇస్తున్నాడో వీడికి తెలియదు. అసలు బిగ్ బాస్ ఎవరు ఎవరికి తెలియదు. అంటే ద క్రిమినల్ మైండ్. ప్యాబ్లో ఎస్కోబార్ గనక ఈ రోజున బతికుంటే వాడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఈ కేస్ స్టడీ చేసి ఉండేవాడు. సార్ ఇక్కడ నాకు కేస్ స్టడీ చేసి ఉండేవాడు. ప్యాబ్లో ఎస్కోబార్ ఆ టైంలో ఎటువంటి సోషల్ మీడియా లేదు, మీడియా కూడా లేదు సార్. ఇప్పుడు ఇంత పెద్ద మీడియా పెట్టుకొని ప్రతి ఒక్కరు చేతిలో సెల్ ఫోన్ ఉంటే ప్రపంచం ఉన్నట్టే, ఆ మీడియా ఉన్నట్టే. అటువంటిది ఈ టైంలో కూడా చేశాడంటే ఇది గ్రేట్ సార్. మీకు ఇవన్నీ చేసి పక్కడబందీగా మీరు ఈ క్రైమ్ చేసిన వాడిని మీరు, నేను, అంకమరావు గారు అందరు అప్రిషియేట్ చేయాలి. ఒక్క పైసా పొల్లుపోకుండా ఆడ ఎంత తయారు చేస్తాడో వాడెవడో ఈడికి తెలియదు, ఆడ ఎంత తయారు చేస్తాడో చుక్క వేస్ట్ కాకుండా ప్రజలతోటి తాగిచ్చి ఆ పైసా మొత్తం కలెక్ట్ చేసి సిస్టమేటిక్గా 3,500 కోట్లు బార్డర్ దాటిచ్చారంటే ఇంక వీళ్ళనే ఏమనాలి. ప్యాబ్లో ఎస్కోబార్ వచ్చి వీళ్ళ దగ్గర ట్యూషన్ తీసుకోవాలి. ఇంకొకటి, ఈ ముడుపులన్నీ పోతాయి. ఒకటి రెండు రకాల డబ్బులు ఉన్నాయి ఇందులో. ఒకటి ముడుపుల డబ్బులు, ఎవడైతే మద్యం తయారు చేసి ఇస్తాడో వాడిచ్చే డబ్బులు. ఇంకొకటి క్యాష్ కలెక్షన్ ఏజెంట్లు. ఎన్ని వేల మందిని అంటే నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే వాలంటీర్ల వ్యవస్థ పెట్టుకున్నది ఇందుకా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా గవర్నమెంట్ స్కీమ్స్ని మానిటర్ చేసుకుంటూ ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూసుకుంటూ దానికి ప్యారలల్గా వాలంటీర్ పక్కనే ఇంకొకరిని పెట్టుకొని ఈ పనులన్నీ చేశారా? ఇవన్నీ వాలంటీర్లు కూడా తెలుసండి. అందుకనే వాలంటీర్లు కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నారు. వాళ్ళని ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ కన్నా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు ఇప్పటికీ. ఈ సోషల్ మీడియాలో వీళ్ళందరూ ఫార్వర్డ్లు చేస్తున్న వాళ్ళు కూడా మాజీ వాలంటీర్లే. అంటే ఈ నెట్వర్క్, ప్యాబ్లో ఎస్కోబార్ నెట్వర్క్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో సజీవంగానే ఉంది, అక్కడక్కడ చిగుర్లేస్తూ ఉన్నది. ఈ రప్ప గ్యాంగులకి ఎక్కడ సమాచారం ఎట్లా వెళ్తున్నది, మీరు ఇక్కడ మేకను కోయండి, మీరు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేయండి, మీరు ఇక్కడ ఇది చేయండి, మీరు ఇక్కడ కత్తులు పట్టుకోండి, అన్న బలానా రోజు వస్తాడు, పెళ్ళికి వస్తాడు, వచ్చేది పెళ్ళి పేరుకే, మనందరం అక్కడ అలర్ట్గా ఉండాలి అని ఎవడు చెబుతున్నాడు, ఎవడు సమాచారాన్ని పంపిస్తున్నాడు? వాట్సాప్ల ద్వారా పోవట్లేదు ఇది, మనిషికి మనిషి వెళ్ళి చెబుతూ ఉన్నాడు. వాట్సాప్ అంటే మీకు డీకోడ్ చేస్తారు కదా, బాబాయ్ మర్డర్ కేసులో అదే కదా చేసింది, డీకోడ్ చేశారు కదా. అందుకని మనుషులు వెళ్ళి చెప్పుకుంటున్నారు, మనుషులు గ్యాదర్ చేసుకుంటూ ఉన్నారు. ఈ మాఫియా బతికున్నది క్షేత్రస్థాయిలో. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఈ మాఫియా మీద దెబ్బేయాలి. అదే కాదు సార్, మీరు అన్నట్టుగా మనుషులు ఫోన్ చేసుకోనో మరి ఏమో తెలియదు కానీ ఒకే రకమైనటువంటి స్లోగన్స్ కూడా,
రప్ప కూడా అదే విధంగా చాలా దగ్గర విన్నాం. అదే కాక మొన్న ఈ మధ్య ఏదైతే నెల్లూరు పెళ్లికి వచ్చిన తర్వాత అన్న 2029లో నువ్వు రావాలి, మనం రక్తంతో హోలీ చేసుకోవాలి. అదే ఇవాళ రక్తంతో హోలీ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఏ సిగ్నల్స్ దగ్గర చూసినా ఒకే రోజు ఏ సిగ్నల్ దగ్గరికి వెళ్ళినా ఒకే వస్తువు అమ్ముతారు. మీరు గమనించండి, ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? పెన్నులు అయితే పెన్నులు అన్ని చోట్ల ఉంటాయి. అన్ని అదే ఫ్లవర్ అయితే ఈ ఫ్లవర్ రోజు అన్ని పెన్ అంటే పెన్ను, రేపు పొద్దున గన్ అంటే గన్ను, ఎల్లుండి నైఫ్ అయితే నైఫ్. ఇయే ఎట్లా అమ్మగలుగుతున్నారు వాళ్ళు? మొత్తం ఎంటైర్ మీరు ఎక్కడైనా చూసుకోండి, ఒక సిటీలో ఏ సిగ్నల్ దగ్గరికి వెళ్ళి మీరు చూసుకున్నా కూడా ఒకే క్రమంలో ఎందుకు జరుగుతాయి, ఒకే వస్తువుని ఎందుకు అమ్ముతున్నారు, ఎట్లా తెలుస్తున్నాయి వాళ్ళకి అంటే సప్లైదారుడు ఒక్కడే. మీరు గమనించుకోండి, కూలి వాళ్ళే వాళ్ళు, సప్లైదారుడు ఒక్కడే. వాళ్ళు చేసే నెట్వర్క్ ద్వారానే ఇవన్నీ ఎక్కడికి ఏ క్షణంలో ఎక్కడికి వెళ్ళాలి అనేది వాళ్ళు నిర్దేశిస్తారు, వీళ్ళు అమలు చేస్తారు, వీళ్ళు పాటిస్తారు అంతే. ఒకళ్ళు పాటిస్తారు, ఒకళ్ళు పర్యవేక్షణ చేస్తారు. ఇలానే జరుగుతూ ఉంది, ఇప్పటికీ అదే జరుగుతుంది. సత్యమూర్తి గారు చెప్పింది కూడా అదే. ఇప్పుడు మామూలుగా ఏళ్ళు కిందకి బలంగా నాటుకునేంత వరకు మొక్క ఎప్పుడు అది బతుకుతుందో లేదో తెలియని పరిస్థితి. వన్స్ ఒక్కసారి కనుక అది భూమిలో మమేకమైపోతే, వేళ్ళు కనుక బలంగా వెళ్ళిపోతే అది వృక్షమైద్ది. నువ్వు పెగలించడానికి వీలవుతుందా? మీ వల్ల అవుతుందా? ఒక్కడి వల్ల? మొక్కగా ఉన్నప్పుడు లాగి పక్కన పడేస్తాం, మీ చేతుల్లో బలం ఉండదు కాబట్టి. చెట్టు అయిన తర్వాత ఈరోజు ఏం చేస్తున్నారు, ప్రొక్లీనర్లు తీసుకొస్తున్నారు దాన్ని తీసేయాలంటే. ఒకనాడు గొడ్డలతో కొట్టేసేవాళ్ళు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈరోజు ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే చాలా సీరియస్గా మనందరం ఆలోచించాల్సిన వ్యవస్థ ఇది. ఎందుకు అంటే సిట్ పోలీసులకి ఆడొచ్చి డబ్బులు ఇస్తాడు, నా పేరు ట్రాన్స్పోర్ట్లో నా పేరు లేకుండా చేయంటాడు ఒకడు. ఇంకోటి వచ్చి ఆడు అసలు నన్ను పోలీసులు చిత్రహింసలు పెడుతున్నాడు అంటాడు. ఇంకొకటి వచ్చి కోర్టు దాకా, సుప్రీంకోర్టు దాకా వెళ్తాడు. సుప్రీంకోర్టుకి పదే వెళ్తూనే ఉంటారు అందరూ. ఎందుకు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, సిస్టమేటిక్గా ఎలా జరుగుతున్నాయి అంటే వీళ్ళ దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి. పుష్కలం కొట్టేసిన డబ్బులు కొన్ని వేల కోట్లు. మీరు ఇందాక 1,00,000 కోట్లు కొట్టేశారా అని అన్నారు. అంటే మరి ప్రస్తుత పరిస్థితి చూస్తే అట్లా కనపడుతున్నారు. ఇప్పుడు ఓడి సత్యమూర్తి గారు అట్లా కనపడుతుంది. ఇందుట్లో ఎంతమంది సుప్రీంకోర్టు తలుపు తట్టడానికి స్థితిమంతులో చెప్పండి నాకు కాస్త. అది సుప్రీంకోర్టు దాకా వాళ్ళ జీతపత్యాలు ఎంత? వాడు ఎట్లా చేశాడు, వాడు అక్కడ దాకా ఎట్లా వెళ్తున్నాడు, ఎవరైనా వెళ్ళగలుగుతారా? మీరు ఆ సాక్షిలో ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు అని ఆయన ఉన్నప్పుడు ఆయన చెప్పాడు క్లియర్ కట్గా, ఆయన నన్ను సుప్రీంకోర్టు దాకా వెళ్ళే పరిస్థితి నాకు లేదు, నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నా తరఫున సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడి నన్ను విడిపించారు అని ఆయన పబ్లిక్లోనే చెప్పాడు. అదే కదా సార్, బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా అదే చెప్పాడు కదా సార్, జగన్మోహన్ రెడ్డికి వాదించే లాయర్లే నాకు కూడా వాదించారు, నన్నే ఆయన తీసుకొచ్చారు బయటకు వచ్చారని చెప్పేసి. అంటే ఇది ఏంటి అంటే ఈ వ్యవస్థ ఎంత పకడ్బందీగా నడుస్తున్నది. వెంకటేష్ నాయుడు దొరికింది ఎప్పుడు? వెంకటేష్ నాయుడు దొరికిన తర్వాత ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి దొరికింది ఎప్పుడు? ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి దొరికిన తర్వాత ఈ ఐఐఎం స్టూడెంట్ దొరికింది ఎప్పుడు? ప్రణయ్ ప్రకాష్. అంటే ఎంత ట్రాక్ ఉంటే వీళ్ళు పోలీసులు ఇవన్నీ పట్టుకోగలుగుతారు, వీళ్ళని అరెస్ట్ చేయగలుగుతారు. ఎంత పకడ్బందీగా నేరం చేసిన వాడు ఎంతో పకడ్బందీగా చేస్తాడు. దర్యాప్తు చేసేవాడు క్రమశిక్షణతోటి చేయాలి. క్రమశిక్షణతోటి చేసుకుంటూ ఒక్కొక్కటి నరుక్కుంటూ పోవాలి. ఇది మామూలు కుంభకోణం కాదు. ఇది మొత్తం భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఇది. ప్రపంచంలోనే 36,000 మంది మనుషుల్ని చంపి 36,000 మందిని చంపి ఒక కిడ్నీలు లివర్లు పోయిన వాళ్ళని లెక్క పెడితే అది లక్షల్లో ఉంటుంది. ఇప్పటికీ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంతమంది ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇంతమందిని చంపి
ఇంత సిస్టమేటిక్గా లక్షల కోట్లు సంపాదించటం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇటువంటి కేసుని ఛేదిస్తున్నందుకు, సమర్థవంతంగా ఛేదిస్తున్నందుకు రాజశేఖర్ బాబుని మనం అందరం అప్రిషియేట్ చేయాలి. మన కోసం కాదు, మన భావితరాల కోసం మనం ఇటువంటి పోలీస్ ఆఫీసర్లని మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ కేసు బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ అయిపోతూ ఉన్నది, బియాండ్ డౌట్. ఎందుకంటే ఇన్నిసార్లు వీళ్ళందరూ కోర్టుకి వెళ్తూ ఉన్నారు, కోర్టుకి వీళ్ళు చెబుతూనే ఉన్నారు, ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తూనే ఉన్నారు, మనీ ట్రయల్ జరుగుతూనే ఉంది, వాళ్ళని తీసుకొస్తున్నారు, డబ్బులు స్వాధీనం చేసుకుంటున్నారు, ఇన్ని రకాల ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక స్టెప్ ముందరికి పడాలి. ఆ స్టెప్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అతను ఎవడో సునీల్ రెడ్డి అనే ఎవరో ఒక అతను ఉంటాడు, అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి అక్కడ దాకా పోవాలి. అక్కడ దాకా పోవాలని మనందరం ఆశించాలి. చరిత్ర వాడది. ఎందుకు అంటే అనిల్ రెడ్డి లేకపోతే అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి ఎవడో నాకు తెలియదు, కానీ అక్కడ దాకా పోతే అంతిమ లబ్ధిదారుడు ఎవడో తెలుస్తుంది. నేను ఇంకొక చిన్న ఆప్షన్ కూడా ఇస్తున్నా. అంతిమ లబ్ధిదారుడు ఎవడో పేరు తెలిసినా తెలియకపోయినా అంతిమ లబ్ధిదారుడు ఎవడో తెలిసిపోయింది, అందులో డౌటే లేదు. మీకు రెడ్డిని పెట్టింది ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రికమెండేషన్ తోటే, సత్యప్రసాద్ని పెట్టింది ఆనాటి ముఖ్యమంత్రి సిఫార్సు మేరకే, ఆనాటి ముఖ్యమంత్రి సిఫార్సు మేరకే రాజకేశిరెడ్డిని ఐటీ అడ్వైజర్గా పెట్టారు. అన్నీ ఆనాటి ముఖ్యమంత్రి. ఇంకొక ఆయన ఉన్నాడు, ది గ్రేట్ చిన్నప్పన్న, అది కేసు వేరు కదా. అంటే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ప్రమేయంతో, ఆనాటి ముఖ్యమంత్రి ప్రమేయంతో జరిగినాయి. కాబట్టి అంతిమ లబ్ధిదారుడు కూడా తెలుసుకోవడం పెద్ద విషయమేం కాదు. కాకపోతే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఒకవేళ పోలీసులు దాన్ని ఎస్టాబ్లిష్ చెయ్యలేకపోయినా ఈ ఫైనల్ స్టెప్ దగ్గరకు వచ్చి వీళ్ళ మీద కేసు పెట్టినా కానీ అతను అవుట్. ఎవడైతే బిగ్ బాస్ ఉంటాడో అతను అవుట్, అంతవరకు అయితే గ్యారంటీ. అయితే ఫైనల్గా అంకమరావు గారు, జస్ట్ మొన్న మధ్య ఏదో పత్రికా విలేకరులు ఎవరో నారా లోకేష్ గారిని అడిగారట, ఏంటి జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్లో పేరుందా లేదా అని చెప్పేసి. సో ఇప్పుడు దాకా సత్యమూర్తి గారు చెప్పినట్టు కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయిపోయినట్టే లిక్కర్ కేసు. అదేవిధంగా చూసుకుంటే కల్తీనే కేసు కావచ్చు, భూములు కావచ్చు, అన్ని మైనింగ్ కావచ్చు, అన్నీ కూడా. సో అందుకే అతి తొందరలో మీకే తెలుస్తుంది అని చెప్పి లోకేష్ గారు అన్నారా? అంటే ఒక కొలిక్కి రాబోతుందా అంటే ఏం చెప్తారు సార్? ఇది మీరు గమనిస్తే, మీరు సంక్రాంతికి ఒక శుభవార్త తింటారని చెప్పాడు లోకేష్ బాబు గారు గతంలో. కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే ఈ లిక్కర్కి సంబంధించి అంటే ఏదైతే పరిశోధన ప్రారంభంగాంగంలోనే ఆయన ఒక మాట చెప్పాడు. సహజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి అంతిమ లబ్ధిదారుడు ఎవరి ద్వారా ఇవన్నీ జరిగినాయో క్షుణ్ణంగా ఆయనకు తెలుసు. కాబట్టి అంత తొందర, అంటే వీళ్ళు ఒకళ్ళిద్దరు పట్టుకోగల్లోనే మిగిలిన విషయాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ఆయన భావించారు. కానీ ఇన్ని ఇంటర్లింకులు ఉంటాయని, ఇంతమంది ఇన్వాల్వ్ అవుతారని వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, మామూలుగా కేసీటీ రాజశేఖర రెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళ వరకు ఇది ఉంటుంది, మిథున్ రెడ్డి ఇంతవరకు ఉంటుంది అనుకున్నాడు. కానీ ఇంత ఇంటర్లింకులు ఉంటాయని కానీ, ఇన్ని సంబంధాలు ఉంటాయని కానీ ఆయన అప్పుడు అనుకోలేదు. కాబట్టి వీళ్ళు ముట్టుకున్నా వాళ్ళు వచ్చేస్తారు కదా అని భావించాడు ఆయన. కానీ ఇక్కడ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చూసుకుంటా ఉండే సత్యమూర్తి గారు చెప్పినట్లు ఈ జరుగుతున్న పరిణామాలన్నిటికి కూడా ఏ విధంగా ఎంత ప్రణాళికబద్ధంగా ఒక ప్రభుత్వం, యాంటీ ప్రభుత్వంతో పాటు ఇంకో యాంటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ పేరు మీద వాళ్ళు ఎలా లూటీ చేశారనే దాని మీద ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఎంత కష్టమో మనకు తెలిసిన విషయమే. చూస్తున్నాం కదా మనం ఇవన్నీ కూడా. న్యాయస్థానాల దగ్గరికి వెళ్తే ఆధారాలు కావాలి కదా. న్యాయస్థానానికి తెలుసు, న్యాయస్థానం కళ్ళ ముందు అంటే అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులకు తెలుసు ఏం జరిగింది అనేది. కానీ వాళ్ళకి కావాల్సింది ఓన్లీ ఆధారాలే. వాళ్ళకు మానవత్వమా ఇవన్నీ వాళ్ళకి సంబంధం లేదు. ఆధారాలు ఉంటే దాని ప్రకారం వాళ్ళు తీర్పు ఇవ్వాలి. ఇక్కడ లోకేష్ బాబు గారు చెప్పిందని కనుక మనం ఒకసారి కనుక పరిగణలో తీసుకుంటే, అసలు జగన్మోహన్ రెడ్డి పేరు లేకపోతే అసలు రెడ్ బుక్ ఎందుకు అవుతుంది?
చిన్న లాజిక్ చెప్పండి నాకు కాస్త. 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసాలకి మీరు చెప్పినట్టు దోపిడీలు కావచ్చు, దొంగతనాలకు కావచ్చు, ఇసుక కావచ్చు, మైనింగ్ కావచ్చు, మద్యం కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, లేదంటే భూములకు సంబంధించింది కావచ్చు, పరకామణికి సంబంధించింది కావచ్చు, ఏది తీసుకున్నా మీరు ఎక్కడ ఏ ఫలాన్ చాట ఫలాంది ఏదన్నా జరిగిందనే దాంట్లో అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా ఒక్కడ చూపించండి. సింగిల్ 1 కోటి రూపాయల ఆదాయం వచ్చి ఏదైనా ఒకటి చూపించండి మీరు. అంత ధైర్యం కానీ చేసే దమ్ము కానీ మిగిలిన వాళ్ళకి ఎవ్వరికీ లేదు. ఆ రోజుల్లో ఎవరికీ లేదు, మిగిలిన వాళ్ళకి ఎవరికి లేదు అసలు. నాది మొత్తం వాళ్ళ పర్యవేక్షణలోనే జరగాల. అసలు మీకు విచిత్రమైన ఒక మాట చెప్పనా నేను. కాకినాడ ఫోర్ట్ గురించి ఇన్ని విషయాలు చెప్తున్నాం కదా, మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒక కంపెనీని ఇంకో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి ఎన్ని లావాదేవీలు ఉన్నాయి సత్యమూర్తి గారు, ఎన్ని క్లియరెన్స్లు రావాలి. ఇంత వచ్చిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు కేవీ రావుకి. అంటే ఎలా జరిగింది, ఎంత నెట్వర్క్ ఉంటే జరిగింది ఇవన్నీ మీరు ఆలోచించండి. మరి ఎన్ని వర్షం ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తానే ఉన్నాయి కదా ఇప్పుడు. మరి ఇన్ని జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పేరు లేకపోతే అది రెడ్ బుక్ ఎందుకు అయింది? ఎవరి కోసం పెట్టారు? అది ఎవరి కోసం పెట్టారు? ఈ రోజుకైనా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చే, అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వాళ్ళు పంపించిన దాన్ని వాట్సాప్లో పంపిస్తారా లేకపోతే మెయిల్లో పంపిస్తారా అవి చూసుకొని చదవాల్సిందే తప్ప సొంతంగా మాట్లాడే నాయకుని ఒకరిని చూపించండి. మాట్లాడాల్సి వస్తుందనే కదా నాయకులకి అనారోగ్యం పాలయ్యాము, మాట్లాడలేకపోతున్నాము అని చెప్పి ఏదేదో చేసుకుంటూ తప్పించుకొని తిరుగుతున్నారు. కాబట్టి 100కు 100% ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి బలమైన శిక్షలు పడాలని చెప్పని, చేసిన తప్పులన్నిటికీ జగన్మోహన్ రెడ్డి కారకుడు అని చెప్పని ప్రజలందరూ తెకరణ శుద్ధిగా నమ్మారు కాబట్టి అక్కడ జగన్నే చూశారు, అభ్యర్థులను చూడలేదు. ఎక్కడ మీరు గమనించుకోండి, జగన్నే చూశారు, జగనే గుర్తొచ్చాడు, అందుకనే ఓడిచ్చారు. కాబట్టి ఇవాళైనా రేపైనా ఎల్లుండైనా దీన్ని ఈ మధ్య ఒక విషయం మాత్రం చెప్పాడు, ఎవరినైనా అరెస్ట్ చేయాలా లేకపోతే దోషులుగా నిరూపించాలా? ఓ ప్రశ్న వేశాడు, మీరు చెప్పండి. అరెస్ట్ చేయాలా దోషులుగా నిరూపించాలా? దోషులు నిరూపిస్తే సరే. అరెస్ట్ చేయటువంటి చేతిలో పోలీసులు ఉంటారు, చేయొచ్చు. దోషులుగా నిరూపించాలంటే అందుకేందాక నేను చెప్పే న్యాయస్థానానికి ఆధారాలు కావాలి. ఆ ఆధారాలు వెలుగుతీసే క్రమంలో భాగంగా కొంచెం ఆలస్యం అవుతుందే తప్ప ఇందుట్లో జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా ఎర్ర పుస్తకం మాత్రం లేదు. ఎర్ర పుస్తకం ఉందే జగన్మోహన్ రెడ్డి కోసం, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి.